గజ్వేలులో హనుమాన్ జయంతి సందర్భంగా హైందవ సోదరుల ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్రను అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో హైందవ సోదరుల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్రను నిర్వహించారు. ఈ శోభయాత్ర రామాలయ దేవాలయం నుండి ప్రారంభమై మార్కెట్ రోడ్డు నుండి ఇందిరా పార్క్ చౌరస్తా మీదుగా గుర్రబొమ్మ చౌరస్తా నుండి రిటర్న్ అయి వర్గల్ రోడ్లో ఉన్న సరస్వతి అమ్మవారి గుడి దగ్గర హనుమాన్ శోభయాత్రను పూర్తి చేశారు. ఈ శోభయాత్రను చూడడానికి గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం గురించి ప్రధానంగా హిందూ స్త్రీలు తెలుసుకోవాలని రిఫ్లెక్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అధినేత అమోక్ దేశ్పతి పిలుపునిచ్చారు. ఎందుకంటే కుటుంబంలో స్త్రీలు సనాతన ధర్మం గురించి తెలుసుకొని తమ తర్వాతి తరం పిల్లలకి సనాతన ధర్మాన్ని బోధిస్తే హిందుత్వం శాశ్వతంగా కొనసాగుతుందని ఆయన చెప్పారు. మాతృమూర్తులు తమ వారసులకు సరైన ధార్మిక విలువలు నేర్పకపోతే అది రానున్న తరాల ఆడబిడ్డలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందన్నారు. ఈనాడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో స్త్రీలు అనేక అణచివేతలకు, హింసలకు లోనవుతుండడం అక్కడికి పురుషుల్లో లోపించిన సనాతన ధర్మం కారణంగానే. అలాగే ఈనాటి భారతీయ చిన్నారులు మన ధర్మం తెలియకపోతే వారు వచ్చే తరాల్లో స్త్రీలను ఎంత మాత్రం గౌరవించలేరని పేర్కొన్నారు. ఏమున్నదన్నా, ఒక్క దగ్గర దీపం వస్తుంది, దీపం పెడుతున్నారా అన్న? రెండు పూటల దీపం ఉండదు, ఒక పూట నైవేద్యం కూడా ఉండదు. మనం పోయి కూర్చుంటే తీర్థం పెట్టడానికి మనిషి కూడా ఉండడు. కానీ దేవాలయం మీద సంపద వస్తున్నది అంటే చాలు అక్కడ ప్రత్యక్షమైతే అన్న ఇవన్నీ డబ్బు కావాలి, ఆ డబ్బు మన దగ్గర దోసుకోవాలి, అటు పంచి పెట్టాలి అన్న. ఈ మధ్య కాలంలో నిజంగా నేను ఆంధ్రప్రదేశ్ గురించి ఒక మాట మాట్లాడాలన్న ఇక్కడ మనం. ఎందుకంటే మన రీసెంట్గా ఒక జీవో ఇచ్చిరన్న వాళ్ళు గుర్తు అన్న. మీకు తెలిసిన ఏం జీవో అనేది? మన దగ్గర రావన్నీ అక్రమ చర్చి కట్టడాలను కూల్చేయుర్రి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. దీన్ని మనం అందరం అభినందిద్దామా? అభినందిద్దామని నేను కూడా అనుకున్నా. అనుకునే లోపు ఏం చేసిర్రు తెలిసిన? ఇంకో జీవో ఇచ్చిర్రు 15 రోజులల్లా. మొన్న మేము ఇచ్చిన జీవో చెల్లదు, దాన్ని రివర్స్ తీసుకుంటున్నామని. ఎవరికన్నా భయపడ్డది వీళ్ళు అన్న? అదే టీడీపీలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతమంది వేరే మతాలకు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు అని చెప్పి కొన్ని సంవత్సరాలుగా ఎంతమంది మొరబెట్టుకుంటున్నారన్నా, ఎంతమంది చెప్తున్నారన్నా, ఎంతమంది వాగుతున్నారన్నా, ఎంతమంది రోడ్ల మీదకి వస్తున్నారన్నా. అక్కడ తిరుపతిలో అన్య మతాలకు సంబంధించినటువంటి ఎన్ని ప్రార్థనా మందిరాలు వస్తున్నాయన్నా. అక్కడ మాంసము ఎట్లా పడితే గుళ్ళ పక్కకే ఏం చేస్తున్నారన్నా, అమ్ముతలేరన్నా. ఎంతమంది మాట్లాడుతున్నారన్నా? ఎవరన్నా మరి ఇంతమంది మాట్లాడుతున్నారన్నా? ఏ రోజన్నా వద్దు ఇక్కడ అమ్మొద్దు అని చెప్పేసి గవర్నమెంట్ జీవో ఇచ్చిందా? పోనీ శ్రీశైలంలో కింద నుంచి పైకి పోయేదాకా మీకు ఎన్ని సిలువలు కనబడతాయన్న పైకి పోయేదాకా ఇదే ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటున్నాం కదా. ఆయన శ్రీశైలం పోయి తల్లి ముందు కూర్చొని, తల్లి నా కొత్తమ్మ ఈ జన్మ ఎంతమందిని చంపుడే ఉన్నది, ఈ చంపుడు నాతో అయితే లేదు, నా తలపండును నరికి నీకు ఇచ్చేస్తా, నీ పాదాల దగ్గర పెడతా, నా తలకాయని నేను నరుక్కుంటా అని చెప్పి ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్తే ఆ తల్లి ప్రత్యక్షమై చెప్పింది, నానా నువ్వు నీ తల నరుక్కోనికి కాదు నీకు ఈ జన్మనిచ్చింది, ఈ కత్తినిస్తున్నా తీసుకో, శత్రువుల గుండెల్లోకి దీన్ని కూర్చు, శత్రువుల తలలను నరుకు, నా పాదాల దగ్గర పడే ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని నువ్వు కాపాడాలి తండ్రి అన్నది. అటువంటి శ్రీశైలంలో ఈరోజు ఏం జరుగుతున్నదన్నా? అన్య మతస్థులకు షాపులు ఇస్తారు వారు. అన్య మతస్థులు కింది నుంచి పైకి పోయేదాకా ఎక్కడ చూసినా మొత్తం క్రాస్ సింబల్సే. ఎక్కడన్నా హర హర మహాదేవ అని ఉన్నదా అన్న? ఉండదు. వీటి గురించి ఎవరు మాట్లాడాలన్నా? అన్న నిజంగా చాలా సంతోషం ఉన్నది. మీరందరూ ఇంటి నుంచి బయటకు వచ్చిర్రు, ఇక్కడ దాకొచ్చిర్రు, కాషాయ ధ్వజాలను చేతులు పట్టుకొని. కానీ ఇది సరిపోదు, ఇది మాత్రం సరిపోదు. మీ గొంతు లేవాలి, ప్రశ్నించే తత్వం బయటకు రావాలి, ప్రశ్నించాలి. మనం ఎన్నుకున్న నాయకులు మన నెత్తి మీద కూర్చొని మనం దంతా ఉంటే మనం నవ్వుకుంటే అబ్బా నా నాయకుడు, నా కులపోడు, నా పార్టీ వాడు కాదు. మనందరం హిందువులం. ఈ దేశం హిందువులది. ఈ దేశంలో ఏ నాయకుడు పాలించనీకొచ్చినా తలదించుకొని హిందువుల కోసం పనిచేయాలి, పనిచేసి తీరాలి. ఎందుకు పనిచేయాలి? కేవలం మనం మాత్రం కాదు అనుకోవాల్సింది, మిగిలిన మతాల వాళ్ళు కూడా ఇదే అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మెజారిటీ మతంగా హిందువులు ఉంటారో అప్పటి వరకు మాత్రమే అందరూ సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఒక్కసారి అటు ఇటు అయితే తల్లి మిగిలిన మతాల తల్లులు కూడా ఈ విషయం పట్ల మీరు గమనించాలి. ఒక ఆఫ్ఘనిస్తాన్, ఒక పాకిస్తాన్, ఒక బంగ్లాదేశ్, ఇవన్నీ ఏం జరుగుతున్నదో మీరు ఒకసారి గమనించుకొని భారతదేశం ఎందుకు హిందూ దేశంగా ఉండాలి, మీకు పుట్టబోయే నెక్స్ట్ సంతానానికి మీరు నేర్పించేలాగా మనం అందరం కూడా చేయాలన్నా
సమయం చాలా ఎక్కువ అవుతున్నది అని తమ్ముడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ట్రాఫిక్ లో ఎక్కువసేపు మనం ఉండడం కూడా మంచిది కాదు. మరొకసారి ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడాలని నాకున్నది, నిజంగా ఉన్నది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిర్రు మీరందరూ, కానీ మీరందరూ పోయేటప్పుడు జాగ్రత్తగా పోర్రి. ఎందుకంటే ఒక్కొక్కరు మీ లోపల 1000 మందిని మార్చే శక్తి మీ లోపల ఉన్నది. మీరు మార్చగలుగుతారు. తల్లులు మీరైతే 1000 మందిని కాదు, కొన్ని వేల మందిని మార్చగలిగే శక్తి మీ లోపల ఉన్నది. మీరు మార్చాలే ఈ దేశం, భవిష్యత్తు మారాలే. సనాతన ధర్మకి రెండు చేతులు మహా అంటే మీసాలు తీసుకొని గడ్డం పెంచుకుంటా, గంతే కదా, ఏమున్నది, మారుత అయిపోతుంది కదా, లేకపోతే నా ప్రాణం పోతుందని మీ నాయన వాళ్ళ నాయన అనుకున్నాడా? అనుకుంటే ఈ రోజు మనం ఉంటుండేనా? వాళ్ళందరికి మనం ధన్యవాదాలు చెప్పన్నా వద్దా? వాళ్ళందరూ అంత గట్టిగా ఆ రోజు నిలబడ్డారు కాబట్టి ఈ రోజు మనం ఈ కాషాయ జెండాలు పట్టుకొని గజ్వేల్ నడి బొట్టు మీద నిలబడి మాట్లాడగలుగుతున్నాం. అవునా అన్న? కానీ ఇప్పటికీ ఇది సరిపోదన్నా. అన్న మనం మాట్లాడుతూ ఉంటాం, మనకు స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1947. కానీ ఎప్పటి నుంచి యుద్ధం మొదలైంది? 1857 మొదటి స్వాతంత్ర తిరుగుబాటు జరిగింది. కానీ మనందరికి తెలియదు అదేంటంటే, మనం దాన్ని మన పుస్తకాలలో ఏం చదివినాం? మనం సిపాయిల తిరుగుబాటు, మందుగుండ్లకు కొవ్వు పూసిర్రు, అందుకోసం అని చెప్పి సిపాయిలు తిరుగుబడ్డరు అని చెప్పి దాన్ని తొక్కేసిర్రు. కానీ అన్న, మీరు ఎప్పుడన్నా విన్నారన్న ఒక మాట మిమ్మల్ని అడుగుతా, అందరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మనం పుస్తకాలు రాస్తా ఉంటాం కదా, పుస్తకాలు రాస్తుంటారు కదా, ఆ పుస్తకాలు రాసేది ఎప్పుడన్నా పుస్తకం ప్రింట్ అయిన తర్వాత దాన్ని ఒకవేళ అటో ఇటో ఉంటే ఏం చేస్తారు? బ్లాక్ చేస్తుంది గవర్నమెంట్, దీన్ని ఎవరు బయటకు తీసుకురావద్దు, అంతే కదా. కానీ ఒక మహావీరుడు తన పుస్తకం మొదలు పెట్టిండకంతే ప్రింట్ చేయకముందే ఇది పబ్లిక్ లకు రావద్దు అని చెప్పేసి బ్యాన్ చేసిర్రు. ఎవరు తెలుసా మహావీరుడు? ఎవరు తెలుసా? వీర సావర్కర్. ఆయన 1857 తిరుగుబాటు గురించి పుస్తకం రాసిండన్న. ఆ పుస్తకం రాస్తే బ్రిటిష్ వాళ్లకు వణికింది, కిందికి వెళ్ళి మీ దాకా. ఎందుకు వణికింది? ఆయన రాసినటువంటి పుస్తకం వేరే భాషలలో తర్జుమా అయితే అప్పటి మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంటే జర్మన్ సైనికులందరూ ఆ పుస్తకాల్లో అక్షరాలని చదివి బ్రిటిష్ వాళ్ళ మీదకి రండి అని చెప్పేసి తిరుగుబాటు చేసిర్రు. అరే బ్రిటిష్ ఇక్కడ భారతదేశం పుస్తకం రాస్తే జర్మన్ వాళ్ళే ఎంత పోయిర్రంటే భారతీయులు ఇంకెంత పోతారు? వీళ్ళకు ముందే క్షాత్ర ధర్మం చాలా ఎక్కువ. అందుకోసం అని చెప్పేసి ఈ పుస్తకం బయటకు రానియొద్దు అని చెప్పేసి ఆయన రాసిన పుస్తకాన్ని లోపల పెట్టిర్రు. అటువంటి మహనీయుని గురించి మనకి ఏదన్నా చరిత్ర పుస్తకాలు ఉన్నదా అన్న? వీర సావర్కర్ గురించి ఏం మాట్లాడతారు? అమ్ముడు పోయిండు, దొంగ, లంగా అని ఈ లంగలు మాట్లాడతారు కదా. మనం విని అదే నిజమేమో అనుకుంటాం, ఎందుకంటే మనకేదో చెప్పలేదు. కానీ ఈ రోజు మారిందన్న, జమానా మారింది. ప్రతి ఒక్క హైందవ సోదరుడు కూడా ఆలోచిస్తున్నాడు, ఏది వాస్తవం ఏది కాదు, ఏది నిజం ఏది కాదు. కేవలం మీరు రాసిన పుస్తకాలు కాదు, అసలైన చరిత్ర మాకు తెలుసు. చాలా మంది అంటా ఉంటారు, ఏమున్నదయ్యా మీ దాంట్లో సతీ సహగమనం పేరు మీద చాలా మంది ఆడోళ్ళని చంపేసిర్రు అని. అమ్మ, ఇది ఆడోళ్ళు చాలా మంది ఉన్నారు తల్లి. సతీ సహగమనం పేరు మీద మీ అమ్మమ్మనో మీ ఇళ్ళలో చచ్చిపోంగ చూసిర్రా అమ్మ ఎప్పుడన్నా? అమ్మ చూసిర్రా అన్న? మీరెవరన్నా చూసిరావే? మరి ఎక్కడ తెచ్చిర్రు? ఎక్కడ అంత నిర్దాక్షిణ్యంగా చంపేసిరన్నా? అన్నా, రాజులు చచ్చిపోయినా కూడా చంటి బిడ్డలను రాజ్యం మీద కూర్చోబెట్టి రాజ్యాధిపత్యం చంటి బిడ్డలకిచ్చి మన తల్లులు గుర్రాల మీదకి ఎక్కి యుద్ధాలు చేసిర్రన్నా. యుద్ధాలు చేస్తే ఈ రోజు మనం ఇక్కడ నిలబడి అటువంటి వీర నారీమణులు ఉన్న దేశం అన్నా మన భారతదేశం. ఈ కొడుకులు చెప్తున్నట్టు స్త్రీలకు స్వతంత్రం లేదు ఇక్కడ, స్త్రీలను తొక్కిపడేస్తున్నారు ఇక్కడ, సనాతన ధర్మం అంటేనే అది అని చెప్తా ఉంటారన్నా. ఈ రోజు మన అదే అఖండ భారతం అనుకున్నాం. ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, మిగిలిన అన్ని దేశాలు, పాకిస్తాన్ కావచ్చు, మన దగ్గర ఉన్నప్పుడు అక్కడ కూడా మన సనాతన ధర్మమే ఉండే. ఈ రోజు ఒక్కసారి మన దేశం వదిలిపోయిన తర్వాత, సనాతన ధర్మం వీడిపోయిన తర్వాత అక్కడ ఉండేటటువంటి స్త్రీల పరిస్థితి ఈ రోజు ఎట్లుందో మీ అందరికి తెలుసు. చూస్తలేరా అన్న? ఆఫ్ఘనిస్తాన్ లో బయటకు వస్తున్నారా అన్న ఆడోళ్ళు? పాపం బయటకు తీసుకొస్తున్నారా? అమ్మా తల్లి, మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేసి చెప్తున్నా, ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో మాత్రమే ఉంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేటటువంటి యువతని తయారు చేయాల్సింది మీరే తల్లి. నాకొకడు పుట్టిందా లేకపోతే ఇద్దరు పుట్టిర్రా, వాడు చదివిందా, ఉద్యోగం చేస్తున్నాడా,
నెలకు 1,00,000 2 లక్షలు సంపాదిస్తున్నాడా? బీరువాలు బ్యాంకు బ్యాలెన్స్లు నింపుతున్నాడా? 4 ఎకరాలు పొలం కొన్నామా? సరిపోదు తల్లి. ఇవన్నీ అనుభవించాలంటే వాడు ప్రాణంతో ఉండాలి. వాడు ప్రాణంతో ఉండాలంటే క్షాత్ర ధర్మం వాని లోపల నింపాలి. ఎందుకు వాడు ప్రాణంతో ఉండడు? మరి ఎందుకున్నాడు అంటే, మన భారతదేశం ఇంతకుముందు 1940లో మనకు స్వాతంత్రం వచ్చిందని మాట్లాడుకున్నాం కదనే. మరి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏమైందన్నా? మత ప్రాతిపదికన ఈ దేశాన్ని ఖండాలుగా విభజించారు. విభజించిన తర్వాత అట్లాంటి దాడులు చేసిన వాళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పేసి మెంటల్ పోలీస్ స్టేషన్లో కాకుండా మెంటల్ హాస్పిటల్లకు పంపిస్తున్నా వాడు బయటకు వచ్చి యథేచ్ఛగా తిరుగుతున్నాడంటే మన చాతగానితనం కాదన్నా. ఈ రోజు కాకపోతే రేపటికి మారుతాడేమో. సర్వేజన సుఖినో భవంతు అని చెప్పేసి నా ధర్మం చెప్పింది కదా. పోనీ 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 అనుకుంటా ఉన్నాం. కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉన్నదన్న. ఆ రోజు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ట్రైన్లలో ఎవరి తలకాయలు వచ్చినాయి? కాగా హిందువుల తలకాయలు వచ్చినాయి. హిందువుల ఆస్తులు మొత్తం మాయే అని చెప్పి తీసుకున్నారు. మనుషులను మాత్రం తలకాయ ముండాన్ని వేరు చేసి ఈ దేశానికి పార్సల్ చేశారు. మరి ఈరోజు ఒకవేళ హిందువులు తక్కువైతే ఏమైతుంది? అయ్యా అందరం భారతీయులమే అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఏమైతుంది? భారతదేశాన్ని మరో పాకిస్తాన్ గానో ఆఫ్ఘనిస్తాన్ గానో బంగ్లాదేశ్ గానో చూడాలనిపిస్తా ఉన్నదా? మీకు అనిపిస్తున్నదా అన్న? మన గొంతులు లేస్తలేవే. మన గొంతులు లేస్తలేవు కాబట్టి తొక్కి పడేస్తున్నారు. రాజ్యాంగ పరంగా మాట్లాడొచ్చు మేము, కానీ మీరు మాట్లాడొద్దు. రాజ్యాంగ పరంగా మేము మా యొక్క విద్యార్థులకి మా మత బోధనలు చేసుకోవచ్చు, కానీ మీరు భగవద్గీత రామాయణాన్ని నేర్పొద్దు. ఎందుకు నేర్పొద్దన్నా? ఎందుకు నేర్పొద్దంటే భగవద్గీతలో రామాయణంలో మనకు చెప్పింది తొక్కి పెట్టిర్రు. ఏం చెప్పిర్రు? మనకు క్షాత్ర ధర్మాన్ని చెప్పిర్రు అన్న. మనకు చెప్తా ఉంటారు అందరూ కూడా కృష్ణుడు ఏం చెప్పిండు అని. కృష్ణుడు అనగానే వెన్నె దొంగ అమ్మాయిలతో రాసలీలలు చేసినాడు, ఈయన దొంగ వేషాలు వేసినాడు అని చెప్పేసి సీరియళ్ళలో నా కొడుకులు సినిమాలలో అదే చూపిస్తా ఉంటారు. మనం కూడా అరే కృష్ణుడు అనగానే ఎవరన్నా చిలిపిగా కాలేజీలో పోరగాలు ఎవరన్నా తిరుగుతూ ఉంటారే, మీకు అన్ని కృష్ణ లీలలు రా వీని దగ్గర అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. అన్న కృష్ణునది కాదన్నా చేసింది, భగవద్గీత బోధించిండు. ఎవరికన్నా బోధించింది? అర్జునునికి మాత్రమే కాదు, కాషాయపు జెండాలనే అస్త్రంగా పట్టుకున్న మనలాంటి సనాతన ధర్మ వీరులకి ఏం చెప్పిండు ఆయన? కృష్ణుడు ఏం చెప్పిండు? అక్కడ పోయిండు, అర్జునుడు పోయిండు. బాబా నాతో అయితే లేదు ఇక్కడ, అందరు అక్కడ మా పిన్న ఆయన ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా బాబాయ్ ఉన్నాడు, నా వాళ్ళతో నేను యుద్ధం చేసినందుకు ఈ రాజ్యం వస్తే ఎంత, రాకపోతే నాకెంత అన్నాడు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ. ఇదంతా చేస్తే నాకేమొస్తుంది కృష్ణ? బావా నన్ను వదిలేసే నాయన, నేను చేయలేను ఇక్కడ యుద్ధం అన్నాడు. కానీ కృష్ణుడు అట్లా ఒప్పుకోలే. క్లైప్యం వదిలిపెట్టయ్యా నువ్వు. క్లైప్యం అంటే నపుంసకత్వం. ఆడ కాకుండా మొగ కాకుండా నువ్వు మధ్యలో ఇంతకుముందు బృహన్నల లెక్క వేషాలు వేసినావు కదా, ఇప్పటికీ అది లోపలికి పోలేదా? ఫస్ట్ దాన్ని వదిలిపెట్టి యుద్ధం చేయి. యుద్ధం చేస్తున్నది నీ కోసం కాదు, ఎవరి కోసం? ధర్మం కోసం. ఎందుకు చేయాలన్నయ్య మరి యుద్ధం? ధర్మం కోసం. ధర్మం నిలబడితేనే ఈ దేశం బాగుంటది. ఈ రోజు కూడా మొన్న హైదరాబాద్ అమ్మవారి గుడి మీద దాడి జరిగిందన్న. ఒక పిచ్చోడు అనబడేనటువంటి అనాలి, ఎందుకంటే మీ అందరికి తెలుసు పిచ్చోడే కాదా అని. వాడు వచ్చి దాడి చేసి స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్
బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.